మీకు ఎంత సమయం పడుతుంది? 30 సెకండ్లు. నిజంగా భయంకరంగా ఉంది. అయితే ఈ భారీ జంక్యార్డ్ లో ఓడిన్ నుంచి వాళ్ళు ఎంతసేపు దాక్కోగలరో మనం చూద్దాం. ఓడిన్ భూమి మీద అత్యుత్తమ సెర్చ్ డాగ్స్ లో ఒకటి. వాళ్ళు ఎంతసేపు తప్పించుకోవచ్చు? బహుశా అది 5 నిమిషాలు. మీలో ఎవరైనా ఉదయం వరకు ఈ డాగ్స్ నుంచి తప్పించుకోగలిగితే మీకు $50,000 దక్కుతాయి. దాక్కోవడానికి 10 నిమిషాలు. 3, 2, 1 వెళ్ళండి, ఆనందించండి. ఈ మనుషులు తమ జీవితంలో సగం శత్రువులకి చిక్కకుండా తప్పించుకోవడానికి గడిపితే ఈ కుక్కలకి పుట్టినప్పటి నుంచే మనుషుల్ని వెతికేలా శిక్షణ ఇచ్చారు. అందుకే ఈ కుర్రాళ్ళు ఉదయం వరకు తప్పించుకుంటే నేను నిజంగా షాక్ అవుతాను. ఇప్పుడు మనం దాక్కోవాల్సిన చోటుకి వెళ్ళండి. నేను ఈ కుక్కల నుంచి ఎక్కువసేపు తప్పించుకోగలిగితే బాగుంటుంది. వీళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటా, గుంపులా పరిగెడుతున్నారా. నేను నెమ్మదిగా చూస్తుంటా. నా వాసన వాడికి తగలకుండా కొన్ని వాహనాలకు రుద్దుకోవాలి. వాళ్ళందరూ బహుశా జిగ్జాగ్గా పరిగెడుతూ వీలైనన్ని వాహనాలను రుద్దుకుంటూ వెళ్తారు. జానీ కార్స్ కి రుద్దుకోవడం ద్వారా తప్పుడు గుర్తుల్ని సృష్టించగా కార్లోస్ కొన్ని నీళ్లు దొరికాయి. తన వాసనని కప్పేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదిగో, అతను నదిలో మునిగి వాటిని తప్పుదోవ పట్టించాలని అనుకున్నాడు. ఇప్పుడు నేను దాక్కునే చోటుకి తిరిగి వెళ్తున్నాను. వీళ్ళల్లో చాలా మంది ఒకే వ్యూహం ఉపయోగించారు. కుక్క దృష్టిని మరల్చి ఆ పై కారులో దాక్కున్నారు. మనం సరైన చోటుని కనిపెట్టాలి. ఒకరికి మాత్రం వేరే ఆలోచన ఉంది. ఏం జరుగుతుంది? నేను చెట్టు మీద ఉన్నాను. భూమి నుంచి దాదాపు 15 మీటర్ల ఎత్తులో కూర్చున్నాను. ఆడే ప్రాంతంలో ఉన్న ఒకే ఒక చెట్టు ఇది. నా వాసనని దేవుడు దాచిపెట్టాలని ప్రార్థిస్తున్నాను. అవి నన్ను కనిపెట్టలేవు అనుకుంటున్నా. 10 నిమిషాల టైమర్. అందరూ రెడీయా? అవును. కుక్కని దాని ప్రవర్తనని గమనించండి. అది వాసన పసిగట్టినప్పుడు మీరు చూడండి, దాని ముక్కు పైకి లేస్తుంది. డాగ్స్ వాసన ఎలా పసిగట్టగలవు? దాని వాటి గ్రాణగ్రాహకాలు అంటారు. ముక్కు ఎంత పొడవుగా ఉంటే ఆ కుక్కలకు అంత ఎక్కువ గ్రాణగ్రాహకాలు ఉంటాయి. ఇక్కడ మంచి గాలి ఇస్తుంది కాబట్టి అవి నన్ను పసిగట్టలేవు. నేలకి నేను దగ్గరగా లేను కాబట్టి గెలుపు నాదే. గుర్తుంచుకోండి, ఇది చాలా పెద్ద ప్రాంతం. అందుకే కుక్క పద్ధతి ప్రకారం ఏది మనిషి వాసన, ఏది ఇంతకు ముందు ఇక్కడ నడిచి వెళ్లిన వారి వాసన అని గుర్తించాలి. ఓ సరే, స్టాండ్ బై. ఓ సేసేదో కనుగొని ఉండొచ్చు. ఓ డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. ఓ నన్ను పట్టుకున్నారు. ముందు దొరికేసిన వాడివి నువ్వే. ఓ మై గాడ్. అక్కడ కుక్క మురుగుతుంది, అంటే వాళ్ళు ఎవరినో పట్టుకుందనమాట. ఓ విచిత్రంగా ఉంది. బహుశా సేజ్ 400-500 కార్లు స్కాన్ చేస్తుంటుంది. సేజ్ మురిగిన ఒకే ఒక కార్ ఇదే. అందులో అతను ఉన్నాడు. మీకు బాగా అనిపిస్తే దొరికిన ప్రతి ఒక్కరికి ఇంటర్కోల్ అల్ట్రా తో పనిచేసే లెనోవో లిజియన్ ప్రో 7i లభిస్తుంది. ఈ ల్యాప్టాప్లు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ మనం ఇంకా నలుగురిని కనుగొనాలి. మనం వెళ్దాం. ఇంటెల్ ద్వారా పనిచేసే మా లెనోవో లీజియన్ ల్యాప్టాప్ లో జంక్యార్డ్ మ్యాప్ ఉంది. మేము అటువైపు వెతుకుతాం. బస్సు దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా దొరికితే చూద్దాం, లేకపోతే తిరిగి కలుద్దాం. సరే, ఓకే, మాకు గేమ్ ప్లాన్ ఉంది. వాళ్ళు నా వైపే వస్తున్నారు. ఇప్పుడు లైట్ ఆపాలి. ఓ తను వేటలో ఉన్నాడు. ఈ వ్యాన్ పై అలర్ట్ ఇస్తుంది. ఓ ఆగండి, సేజీ కార్ దగ్గర మురుగుతోంది. సేజీ కారేనా? వెనక్కి వెళ్ళు. ఆల్రైట్, లోపల. ఓ నన్ను పట్టుకున్నావు. నువ్వు డోర్ ఓపెన్ చేసి ఉండాల్సింది. ఇద్దరు దొరికారు. సేజ్ అద్భుతంగా పనిచేస్తోంది. క్షమించండి, కానీ మీరు 50,000 కోల్పోయారు. కానీ కంగారు పడకండి.